దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జేవీఎన్, ఎన్హెచ్పీసీ, గెయిల్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా నాల్కో, జిందాల్, సిజీ పవర్, ఎన్ఎండీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం మూర్తినాయుడు గారు. నమస్తే. సరేంటి వాటి మార్కెట్ చూస్తా ఉంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది, అలాగే ఏ అంశాలు వాటి మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయంటారు? యాక్చువల్ గా ఏదైతే మనం గత 5 నెలలుగా మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ చూసామో అక్కడి నుంచి లాస్ట్ వీక్ అంతా కూడా మనం కన్సాలిడేషన్ అవడం చూసాము. ఆ కన్సాలిడేషన్ దగ్గర నుంచి ఈ వీక్ అయితే మాత్రం కంప్లీట్ బులిష్. 5 ట్రేడింగ్ సెషన్స్ కూడా మార్కెట్ అద్భుతమైనటువంటి రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అవుతూ మార్కెట్ ఏదైతే 23,000 మార్క్ ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అక్కడి నుంచి అయితే మార్కెట్ అయితే మళ్ళీ హ్యాపీగా 23,500 వైపు నడుస్తుంది. 22,500 నుంచి 23,500 ఇది ఒక జోన్ గా మనం క్రియేట్ చేసుకుని ఇక్కడ మనకి మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ గా లాస్ట్ 5 months గా మనకి డ్రాస్టికల్ ఫాల్ అవటం వల్ల కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత కొంచెం ఓరటగా మనకి ఈ 5 days కూడా మనం ఆల్రెడీ ఊహించిందే మార్కెట్ ఏదైతే 22,500 నుంచి 23,500 కూడా ఒక స్ట్రెచ్ లో మార్కెట్ అయితే టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకున్నాం. ఈ వారం చూసుకున్నట్టయితే ఈ వారం కంప్లీట్ గా ఈ వీక్ అంతా కూడా ఆల్ సెక్టర్స్ అన్ని కూడా ఏదైతే రియాలిటీ సెక్టర్ కానీ, మీడియా కానీ, ఎనర్జీ కానీ, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్, ఫైనాన్షియల్ అండ్ రీటైల్ సెక్టర్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ వేలో ఉన్నాయి. ఒక విధంగా చెప్పుకుంటే ఈ వీక్ అంతా కూడా ఎనర్జీ సెక్టర్ ఒక 7% ప్లస్ లోకి వెళ్ళి ఏదైతే మనకి ఎనర్జీ సెక్టర్ ఉందో దాంట్లో మనకి ఏదైతే టొరంటో పవర్ కానీ, అదేవిధంగా గెయిల్ కానీ, జేపీ పవర్ కానీ, అదాని గ్రీన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైతే హిండాల్కో, ఓఎన్జీసీ అప్ టు మనకి టాటా పవర్ వరకు కూడా అన్ని పవర్ సెక్టర్ అంతా కూడా మోర్ దెన్ 8 to 10% మనకి ఓవరాల్ గా అప్ ట్రెండ్ ఉంది. సెక్టర్ అయితే మాత్రం ఒక 7%. అంటే ఈ వీక్ అంతా కూడా ఎనర్జీ సెక్టర్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఆల్మోస్ట్ ఒక 6% నుంచి 7% వరకు కూడా టేక్ ఆఫ్ అయింది. ఈ 2 సెక్టార్లు బాగా ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఆటోమొబైల్ సెక్టర్ లో మనం ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ గేమ్ చేంజింగ్ పాయింట్ అనుకుంటున్నామో దాంట్లో మనకి మదర్సన్ సుమి కానీ, బజాజ్ ఆటో కానీ, 3 wheelers లోను, 2 wheelers లో టాటా అదే టీవీఎస్ మోటార్స్ అండ్ బ్యాటరీ సప్లై చేసే కంపెనీ ఏదైతే ఎక్సైడ్ బ్యాటరీస్ ఉన్నదో అదేవిధంగా టాటా మోటార్స్ ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ లో ఉన్నాయి. హెవీ వెహికల్స్ దాంట్లో ఐషర్ మోటార్స్ ఈ రోజు కూడా మంచి పెర్ఫార్మ్ చేసి మార్కెట్ లో అయితే ఒక ట్రెండ్ అయితే సృష్టించిన ఈ 2 సెక్టార్లు కూడా. కాల్ ఉన్నారు సార్, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నేను తేజస్ నెట్వర్క్ వచ్చేసి 1,300 రూపాయల్లో కొన్నానండి. ఓకే సార్ ఇప్పుడు ఏమన్నా కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చా ఈ ప్రైస్ లో? అదేవిధంగా ఏజీఐ గ్రీన్ అనేది ప్యాక్, ఏజీఐ గ్రీన్ ప్యాక్ ఈ లెవెల్స్ ఏమైనా బై చేసుకోవచ్చా లాంగ్ రన్ 4-5 years? ఓకే యాక్చువల్ గా ఏంటంటే మీరు తేజస్ నెట్వర్క్ మంచిదే కానండి. యాక్చువల్ గా ఒకే దాంట్లోనూ మీరు ఎక్కువగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. 1 or 2 స్టాక్స్ తోటి అట్లీస్ట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీరు పెట్టాలనుకునే దాంట్లో ఒక 50% ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పెట్టుకుని తర్వాత ఇలాంటి స్టాక్స్ కూడా పెట్టుకోవచ్చు. తేజస్ నెట్వర్క్ మంచి అయినప్పుడు కూడా మీరు యావరేజ్ చేయడానికి కూడా దీనికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉందండి. ఆ యావరేజ్ తీసుకునే టైం మనకి మీరు తెలుసుకోగలిగితే అప్పుడు దాన్ని యావరేజ్ ఎక్కడ చేయాలి ఏంటనేది అంతా కూడా కొంచెం అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మీరు ఏదైతే మనకి 940 or 950 పైన మార్కెట్ కానీ సస్టైన్ అయితే అప్పుడు మీరు అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. స్టాక్ అయితే మంచి స్టాకే. అలాగని దీంట్లో ఎక్కువగా మీరు 2-3 వాటిలో డైవర్సిఫికేషన్ చేసుకుంటే మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు చెప్పిన ఏజియస్ స్క్రీన్ కూడా మీరు కూడా ఇది కూడా ఎందుకంటే నెక్స్ట్ వీక్ కొంచెం కరెక్షన్ అయితే జరిగే అవకాశం ఉంది మార్కెట్ లోను. ఆ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఎందుకంటే పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 or 2 weeks ఫర్ ద యావరేజ్ ఆర్ అక్యుములేట్. నెక్స్ట్ కాలర్ బంగారాజు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. బంగారాజు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మూర్తినాయుడు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 2 స్టార్ట్ సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, టెక్ మహీంద్రా దగ్గర 30 years నుంచి ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు రిలయన్స్ 1,200 ఉన్నాయి, టెక్ మహీంద్రా ఒక 250 ఉన్నాయి సార్. అవి ఎట్లా అది కంటిన్యూ అట్లా ఉంచమంటారా? ఇప్పుడైతే అవసరం అంటారనే ఉన్నాయి. అంటే 2 మంచి స్టాక్స్ ఏనండి. టెక్ మహీంద్రా స్టాక్స్ కి అయితే ఆల్రెడీ కొంచెం కరెక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని
మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకుని 1700 1800 బ్రేక్ చేసుకుని మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. రిలయన్స్ అయితే ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి అండి హోల్డ్ చేయండి. మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని లైఫ్ టైమ్ హైని మళ్ళీ బ్రేక్ చేసే అవకాశం ఉంది 3-4 months లో. అప్పుడు మీరు రిలయన్స్ లో కొన్ని ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ సెక్టార్ లో మీరు డైవర్సిఫికేషన్ అయ్యింది. అది ప్రస్తుతానికి అయితే 2 స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ ఉంచండి, ఇబ్బంది ఏం లేదు సార్. యా, నెక్స్ట్ కాలర్ దామోదర్ చేస్తున్నారు. దామోదర్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. హలో, చెప్పండి సార్. నమస్కారం సార్. నా దగ్గర ఎంఆర్ఎఫ్ 2 ఉన్నాయి సార్. 1.39 కొన్నాను. ఎంఆర్ఎఫ్ 2 ఉన్నాయి సార్. ఓకే. జొమాటో 700 ఉన్నాయి సార్. ఏం చేయమంటారు సార్? జొమాటో అయితే మంచి స్టాకే, మంచి ఫీచర్ అయితే ఉంది, బాగానే టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మీరు ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మీరు ఎక్కువ అంటే 2-3 సెక్టార్స్ లోకి డైవర్సిఫికేషన్ అయ్యి మీరు చేసుకుంటే బాగుంటుంది, ఒకే సెక్టార్ లో ఉండకుండా. ఎంఆర్ఎఫ్ టైప్ కూడా లాస్ట్ 4 days నుంచి కూడా ఏదైతే మనకి మంచి ఒక 1,02,000 రూపీస్ దగ్గర నుంచి 1,12,000 రూపీస్ 10,000 రూపీస్ పెరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఏదైనా ఒక 1 or 2 days కన్సాలిడేషన్ అయినా సరే మళ్ళీ పెరిగి మళ్ళీ 1,33,000 34,000 వరకు రావడానికి అయితే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి సార్. సార్, ఈ వీక్ అంతా మార్కెట్ ని అబ్జర్వ్ చేశారు కదా, కొన్ని సెక్టార్స్ గురించి కూడా వివరించారు. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అంటే ఈ వీక్ క్లోజింగ్ ఉంది. యాక్చువల్ గా ఈ వీక్ చూసుకుంటే ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ ఈ రెండు కూడా వెరీ లో పెర్ఫార్మెన్స్ లో 1 or 2% వచ్చింది. ఐటీ మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి కొంచెం అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, అదేవిధంగా టెక్ మహేంద్ర, హెచ్ఎల్ టెక్నాలజీస్ ఇలాంటి స్టాక్స్ లో మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా మార్కెట్ లో చాలా డ్రాస్టికల్ ఫాల్ అయిన తర్వాత ఈ వీక్ కొంచెం జస్ట్ సెటరైట్ అయింది అంతే తప్ప, కన్సాలిడేషన్ అయింది తప్ప పెద్దగా టేక్ ఆఫ్ తీసుకోలేదు. దాంట్లో ఏదైతే కన్జ్యూమర్ బేస్డ్ ఉన్నటువంటి టాటా కన్జ్యూమర్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, మ్యారికో కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, ఇలాంటిది విబిఎల్, వరుణ్ బెవరేజ్ లాంటి దాని కానీ, యూబిఎల్ యునైటెడ్ బెవరేజ్ లిమిటెడ్ కానీ, బ్రిటానియా కానీ, కాల్గేట్ పామోలిన్ కానీ, డాబర్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ కన్సాలిడేషన్ మోడ్ నుంచి కొంచెం పాజిటివ్ లో వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీక్ కొంచెం దీంట్లో ర్యాలీ చేసుకునే అవకాశం ఉంది. ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ దీనికి తగ్గట్టుగా ఏదైతే మెటల్ సెక్టర్ ఏదైతే కాస్త టేక్ ఆఫ్ అయ్యి ఇంకా మిడిల్ లెవెల్ ఉన్నదో దాంట్లో టాటా స్టీల్ లాంటిది మనకు మంచి ప్రాఫిట్స్ తీసుకున్నప్పుడు కూడా టాటా స్టీల్, జిందాల్ స్టీల్, అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజెస్ ఈ స్టాక్స్ కూడా మనకి హిందుస్థాన్ కాపర్, వెల్ కార్ప్ లాంటి అన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెం మార్కెట్ లో కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వీక్ కాకపోయినా ఒక కపుల్ ఆఫ్ వీక్స్ టైం తీసుకున్నప్పుడు కూడా కొంచెం కన్సాలిడేషన్ మోడ్ నుంచి మళ్ళీ తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ ఒక టేక్ ఆఫ్ తీసుకుంది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా మళ్ళీ మామూలు టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉన్న సెక్టార్ లో మన ఐటీ, ఎఫ్ఎంసీజీ అండ్ మెటల్ సెక్టార్ లాంటివి కూడా మనం ఒక దాన్ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో మంచి స్టాక్స్ ని పికప్ చేసుకుంటే మనకు అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ శంకర్ చేస్తున్నారు. శంకర్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్ నమస్తే మూర్తినాయుడు గారు. నమస్తే సార్. సార్ ఒక 3 స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. వాటెక్, వబ్యాగ్, బ్లూ స్టార్ అండ్ ఇండియన్ హోటల్స్. ఈ 3 కూడా ఒక్కో దాంట్లో ఒక 2 lakhs పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇది రైట్ ఏమైనా కొద్దిగా సలహా చెప్పాలి. ఎక్సలెంట్. మీరు స్టాక్స్ కూడా మంచి వెబాక్ కానీ లేకపోతే ఇండియన్ హోటల్స్ కానీ మళ్ళీ మీరు చెప్పినటువంటి స్టాక్ ఇది కూడా 3 కూడా మంచి స్టాక్సే. దీంట్లో మీరు ఇప్పుడు ఇది రైట్ టైం గా మనం తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కరెక్షన్ జరిగినా పెద్ద కరెక్షన్ అయితే ఏం జరగదు కాబట్టి అక్యుములేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి. నెక్స్ట్ కలర్ ప్రమోద్ చేస్తున్నారు. ప్రమోద్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అది నాకు ఈ ప్రైస్ లో ఓలా అండ్ హెచ్సిసి కొనుక్కొచ్చా కొంచెం చెప్తారు సార్, 1 year లాంగ్ టర్మ్ కోసం. ఓలా అయితే కొద్ది రోజులు ఆగండి దానికి, ఎందుకంటే దాంట్లో కొంచెం బిజినెస్ మోడల్ లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే చాలా షోరూమ్లు అన్నట్లు కూడా మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేయడం కూడా జరిగింది బిజినెస్ మోడల్ లోను. దానికి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ చాలా రావడం, ఇలాంటి బ్రాండెడ్ వాటికి పెద్దగా మూవ్మెంట్ లేకపోవడం కూడా జరగడం వల్ల ఓలా అయితే కొద్ది రోజులు టైం తీసుకోండి. హెచ్సిసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ మీరు ఏదైతే చెప్తారో దాంట్లో అయితే ప్రజెంట్ అంటే రేట్ ప్రైస్ చిన్నగా ఉన్నది అనేది మీరు ఆలోచించుకోవద్దు. యాక్చువల్ గా ఏదైతే హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ స్మాల్ కంపెనీ, 5,000 crores లోపల ఉన్న కంపెనీది, 27 rupees ఉన్నది. కానీ ఇలాంటి వాటికన్నా మీరు 2 స్టాక్స్ కూడా మీరు ఎంచుకున్న స్టాక్స్ కానీ మీరు అడిగిన స్టాక్స్ కానీ పెద్దగా ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్స్ అయితే కాదు. మీరు ఏదైనా ఫ్రంట్ లైన్ లో బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫార్మా కానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన మెటల్స్ లో కానీ వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెటల్స్ లో అయితే మీకు హిండాల్కో కానీ, అదేవిధంగా
టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కానీ ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేప్పటికి ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ వాటిలో మంచి ఫ్రంట్ లైన్ లో ఉన్న వాటిలోను, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ దగ్గరికి వచ్చేప్పటికి 2 వీలర్స్ వచ్చేప్పటికి టీవీఎస్ మోటార్స్ కానీ, బజాజ్ ఆటో కానీ, అదేవిధంగా 4 వీలర్స్ కానీ, హెవీ వెహికల్స్ వచ్చేప్పటికి ఐషర్ మోటార్స్ కానీ ఇలాంటి వాటిలో మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా మార్కెట్ కొంచెం ఒడిదుడుకు ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగానే యాక్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు విజయనగరం నుంచి. రమేష్ గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. ఎన్ఏసీఎల్ షేర్లు సార్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎన్ఏసీఎల్ ఉంది కదా, కోరమాండల్ టేక్ ఓవర్ చేసిందన్నారు, దానిలోనే పొజిషన్ ఉందండి. ఓకే 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 ప్రస్తుతానికి అయితే అంత ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే లేదు సార్. ఎన్ఏసీఎల్ మనకి కొంచెం వెయిట్ చేయండి సార్. దీంట్లో కొంచెం హెవీ మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం వెయిట్ చేసి ఏదైనా ఎక్కువ చేయాలనుకుంటే ఒక 2 వీక్స్ కనీసం వెయిట్ చేస్తే అక్కడ ఏదైనా మూమెంట్ వస్తే చూడొచ్చు సార్. సార్ బ్యాంకింగ్ సిచ్యువేషన్ ఏంటి సార్ ప్రస్తుతం? యా బ్యాంకింగ్ సెక్టర్ అయితే మనకి ఇవాళ ఈ వీక్ అంతా కూడా అన్ని కూడా 7%, 8% మూవ్మెంట్ ఇచ్చినప్పుడు కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఒక 3 to 5% దగ్గరికి, అంటే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అన్న టైప్ లో ప్రజెంట్ అయితే మార్కెట్ లో మూవ్మెంట్ అయితే వచ్చింది. దీంట్లో మనకి ఫ్రంట్ లైన్ ఏదైతే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్, అదేవిధంగా ఏయూ బ్యాంక్, ఇవి 7 to 8% ప్రాఫిట్ లోకి అయితే ఈ వీక్ అయితే మంచి మూవ్మెంట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా బ్యాంకింగ్ లో గవర్నమెంట్ దానికి సంబంధించి అయితే ఎస్బీఐ ఎవర్ గ్రీన్, ఎస్బీఐ స్టాక్ లో మనం ఈజీగా మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టర్ కి వస్తే మాత్రం యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రమోట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ అండ్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ కన్నా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ వీక్ కొంచెం మార్కెట్ లో హెడ్ అని చెప్పుకోవచ్చు. అందులో మనకి ఏదైతే హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ అయితే లాస్ట్ 3 వీక్స్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది. ఈ వీక్ ఎస్పెషల్లీ 8 to 9% శ్రీరామ్ ఫైనాన్స్ పెరగడం అయితే మనం చూసాం. అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, ఆర్ఈసీ రూరల్ ఎంటర్ప్రైజేషన్ కార్పొరేషన్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ సెక్టర్ లో, అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 5% to 6% టేక్ ఆఫ్ తీసుకెళ్లి పవర్ సెక్టర్ కూడా ఫైనాన్షియల్ అంటే బ్యాంకింగ్ తో ఫైనాన్స్ సెక్టర్ కూడా టేక్ ఆఫ్ అయిందని చెప్పుకోవచ్చు. కాలర్ ఉన్నారు, రెడ్డి కాల్ చేస్తున్నారు. రెడ్డి గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్కారం అండి. సార్ నేను చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్? సార్ భారత్ బిజిలీ, అమర్ రాజా అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్స్ అన్నిట్లలో 15 to 20% లాస్ లో ఉన్నాను. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయొచ్చా? యాక్చువల్లీ అయితే ఇక్కడ మీరు కొంచెం అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. అమర్ రాజా గానీ లేకపోతే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇవన్నీ కూడాను మార్కెట్ మీకు ఒక 5 to 6 months లో మొత్తం రికవర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం అక్యుములేట్ చేసుకోండి సార్. ఇస్ ద రైట్ టైం. మార్కెట్ లో ఏదైనా మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ వచ్చినప్పటికీ కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఆ కరెక్షన్ జరిగిన తర్వాతనే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఒక 4 to 5 months అయితే మాత్రం మీరు వెయిట్ చేస్తే మీకు యావరేజ్ మాత్రం మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ విజయరేఖ చేస్తున్నారు. విజయరేఖ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, ప్రెసెంట్ రేట్ లో అదానీ పోస్ట్ ఐటీసీ హోటల్స్ కొనాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కోసము, కొనచ్చా సార్? అదానీ పోర్ట్ అయితే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు మేడం, ఇబ్బంది లేదు. ఇక్కడికి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదానీ గ్రూప్ అన్నట్లు కన్నా అదానీ పోర్ట్ కి దానికి ఇండివిజువల్ గా బిజినెస్ ఉంది, దానికి ఇండివిజువల్ ఐడెంటిటీ ఉన్నది. ఏమి ఇబ్బంది లేదు. మీరు ఈ 2 స్టాక్లు కూడా మీరు తీసుకోవచ్చు మంచి ప్రైస్ లో. ఒకవేళ కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఇబ్బంది లేదు, మంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ. నెక్స్ట్ కాలర్ కిషోర్ చేస్తున్నారు. కిషోర్ గారు మాట్లాడండి. మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ టాటా స్టీల్ ఒకటి, ఎన్టీపీసీ ఒకటి, హిందాల్కో ఒకటి, 3 ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చు సార్ షార్ట్ టర్మ్ కోసం? టాటా స్టీల్ ఎన్టీపీసీ 2 అయితే మీరు ఇమీడియట్ గా బై చేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. ఎన్టీపీసీ కూడా లాస్ట్ ఒక ఏదైతే ఒక 2 months నుంచి జనవరి ఫిబ్రవరి నుంచి కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడే టేక్ ఆఫ్ అయింది. 328 to 330 దగ్గర నుంచి మీరు ఇప్పుడు 350 రూపీస్ 20 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నా సరే ఒక ఎనీ డిపి యూ కెన్ బై, అక్యుములేట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. మీకు యావరేజ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఐపీఓలు ఏం బాగున్నాయి నెక్స్ట్ కమింగ్ వీక్ లో ఏమన్నాయి? యాక్చువల్గా ఏంటంటే ఐపోస్ ఏంటంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి ఇప్పుడు ఐపోస్ మనకి స్లోగా ఉన్నది, మార్కెట్ కొంచెం డౌన్ గా ఉన్నది. కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఐపీఓస్ లాస్ట్ లో ఉన్న దాంట్లో కన్నా ఇప్పుడు ఐపీఓస్ రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క పెర్ఫార్మెన్స్ చూసే తర్వాత అప్లై చేసుకుంటేనే మనకు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ లోను. కాబట్టి ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఆల్రెడీ 20 to 30%, 30 to 40%
ఆల్రెడీ డిస్కౌంట్ అయినాయి కాబట్టి అటువైపుకి వెళ్తే వరకే తొందరగా రికవర్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఏహెచ్ఎఫ్ షేర్లు 4000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాం సార్. నేను ఏ కంపెనీ? ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సార్. ఓకే 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 ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఓకే, ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకే, అంటే ఒకే దాంట్లో అంత కాకుండా కొంచెం మార్కెట్ లో డైవర్సిఫికేషన్ ప్రయత్నం చేయించండి. మార్కెట్ లో ఇది కొంచెం ఒకవేళ అప్ టెంట్ తీసుకుని టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మనకు కొంచెం దీంట్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మనకున్న ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వస్తే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం. సార్ ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీల స్టాక్స్ ఎలా ఉన్నాయి సార్? ఎస్పెషల్లీ ఫైనాన్స్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో లాస్ట్ వీక్ ఒక విధంగా చెప్పుకోవాలంటే మంచి టేక్ ఆఫ్ తీసుకున్నాయని చెప్పుకోవాలి. అందులోనూ శ్రీరామ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో లాస్ట్ 10 days నుంచి కూడా మంచి మూవ్మెంట్ అయితే ఇచ్చింది. దాంతో పాటుగా ముత్తూట్ ఫైనాన్స్ కానీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అది కూడా 5 to 8% ప్రాఫిట్ లో మనకి లాస్ట్ వీక్ తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ ఏదైతే కన్జ్యూమర్ గుడ్స్ ని గట్రా ఎక్కువగా మార్కెట్ లో కొంచెం ఫైనాన్స్ ఫెసిలిటీ కలెక్ట్ చేస్తున్న బజాజ్ ఫైనాన్స్ కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకుంది చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ కన్నా ఫైనాన్స్ సెక్టర్ కే మంచి ఎక్కువ అప్రైజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ వీక్ లోను. దాన్ని కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ వంశీ చేస్తున్నారు. వంశీ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో డౌట్ అంటే చెప్పండి. సార్ ఇప్పుడు క్వాలిటీ పవర్ అని వచ్చింది కదా సార్, ఐపీఓ. నమస్తే. అవునండి. క్వాలిటీ పవర్ ఏంటి సార్, ఎంతో కంటిన్యూషన్ గా పడిపోతా ఉంది. అంటే మనకి ఏదైనా ఒక స్టాక్ ఉంటే మన ఐపీఓలో అప్లై చేసిన దాని యొక్క వేరియబుల్స్ అన్ని మనం తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి అది కూడా కొంచెం డౌన్ ట్రెండ్ చూపించడం సహజం. కానీ యాక్చువల్గా ఏంటంటే కంటిన్యూగా పడిపోయిన లాస్ట్ 3 days నుంచి 3 days or 4 days ఈ వీక్ లోనే కొంచెం ఆశాజనకంగా 300 రూపాయల దగ్గర నుంచి మనకి ఆటోమేటిక్ గా 350 రూపాయల వరకు కూడా టేక్ ఆఫ్ అయింది. కానీ ఇది ఎంతవరకు నిలబడుతున్నది కూడా మనం అంత డైరెక్ట్ గా చెప్పలేము. ఇదే మనకు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇది కొంచెం మార్కెట్ లో ఏదైనా మీ దగ్గర స్టాక్స్ ఉంటే 300 బిలో ట్రేడ్ అవ్వకుండా చూసుకుంటే మాత్రం మళ్ళీ మార్కెట్ లో మీ ప్రైస్ రావడం కాకుండా ఇంకొంచెం లాభాలు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే మూర్తినాయుడు గారు. నమస్తే సార్. సార్ బయోకాన్ ఒకటి విప్రో ఒకటి తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? బయోకాన్ విప్రో రెండు. సార్ బయోకాన్ విప్రో రెండు కూడా. విప్రో అయితే మీరు హ్యాపీగా ఎనీ డిప్ యూ కెన్ బై సార్. బయోకాన్ అయితే ఇప్పుడే ఏదైతే మనకి 350 దగ్గర మనకి 340 దగ్గర మనకి టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ 300 కూడా కరెక్షన్ జరగడం చూసాం. జిగ్ జాగ్ లోను మార్కెట్ పడటం మళ్ళీ పెరగడం కింద ఈ స్టాక్ అయితే కొద్ది రోజుల నుంచి జరుగుతుంది. దీన్ని అక్యుములేట్ చేసుకోగలిగితే మీకు వెరీ షార్ట్ టర్మ్ లోనే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి హై ఏదైతే ఉందో 450 కూడా బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. దీంట్లో పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి మార్కెట్ లో కొంచెం బయోకాన్ తీసుకోవచ్చు. విప్రో అయితే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ ద లాంగ్ టర్మ్. నెక్స్ట్ కలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ మూర్తినాయుడు గారు నమస్తే. నమస్తే సార్. సార్ ఆంధ్ర పెట్రోకెమికల్ స్టాక్స్ మా దగ్గర ఒక 100 ఉన్నాయి సార్. 100 రూపీస్ చెప్పున మేము పర్చేస్ చేసాము. ఇంటి నుంచి ఒక 5 years అయింది. ప్రెసెంట్ అది ఫుల్ లాస్ లో ఉన్నాను. కొద్దిగా దాని గురించి చెప్తే నేను ఫాలో అవుతాను సార్. ఓకే ఓకే, అది ఫిజికల్ ఫామ్ లో ఉన్నాయి, మీకు ఎలక్ట్రానిక్ ఫామ్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. హలో. ఓకే ఓకే, ప్రస్తుతానికి అయితే ఆ స్టాక్స్ లో మీకు ఏదైనా మీరు బ్రోకర్ కి సరెండర్ చేసి దాంట్లో మీకు అక్కడి నుంచి ఏదైనా వేరే సెక్టార్స్ లోకి వేరే స్టాక్స్ లో షిఫ్ట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. నెక్స్ట్ కలర్ సూర్యనారాయణ చేస్తున్నారు. సూర్యనారాయణ గారు మాట్లాడండి, మూర్తినాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. అది నా దగ్గర ఆత్మహత్య షేర్లు ఉన్నాయండి. ఏ షేర్లు అండి? ఆత్మహత్య షేర్లు. ఓకే. మ్యాక్స్ వ్యాల్ట్ ఒకటండి, రైన్బో హాస్పిటల్ ఒకటండి, మ్యాక్స్ వెల్త్, రైన్బో హాస్పిటల్ ఒకటండి, ఓకే, నారాయణ హృదయాలయం ఒకటండి, ఓకే. అది 3 చూడండి సార్ కదా అంత. యాక్చువల్లీ అయితే మీకు నారాయణ హృదయాలయ,
మార్కెట్ లో అయితే కొంచెం బాగానే ఉన్నది. అదే మళ్ళీ మీరు చెప్పినటువంటి మ్యాక్స్ హెల్త్ అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. మీకు ఎటు వచ్చి రెయిన్బో హాస్పిటల్ కొంచెం డౌన్ ట్రెండ్ లో కొంచెం మీడియం ఉండే అవకాశం ఉన్నది. రిమైనింగ్ రెండు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి క్యాపిటలైజేషన్ తోటి మంచి ప్రాఫిటబుల్ గా ముందుకెళ్తుంది. ఇక రెయిన్బో ఉంటే పెద్దంత ఆశాజనకంగా లేదు. రిమైనింగ్ రెండు కూడా పర్వాలేదు. నెక్స్ట్ కలర్ వేణుగోపాల్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు మాట్లాడండి మూర్తినారాయణ గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. ఈ టైంలో ఈ రేట్ లో టాటా స్టీల్, టాటా పవర్ రెండు తీసుకోవచ్చునా సార్? హ్యాపీగా తీసుకోవచ్చు సార్. కింద పడ్డా సరే కొద్దిగా యావరేజ్ చేసుకుంటుంది కానీ అలాగని మళ్ళీ కిందకు వస్తా ఇదే ప్రైస్ నుంచి పైకి వెళ్తాను మనం చెప్పలేము. కాబట్టి టాటా స్టీల్ లాంటిది అయితే మాత్రం హ్యాపీగా అక్యుములేట్ చేసుకోవచ్చు 130, 140, 120 రేంజ్ లోను. అదేవిధంగా మీరు ఏదైతే ఈ స్టాక్స్ లో మీరు ప్రశాంతంగా మీరు టాటా స్టీల్ తీసుకోవచ్చు. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ 10 to 20%, 20 to 40% ఆల్రెడీ కరెక్షన్ అయింది కాబట్టి. సార్ అంటే అసలు ఓవరాల్ గా మెటల్ సిచ్యువేషన్ ఏంటి సార్? ఇప్పుడు చాలా మంది జిందాల్ గురించి అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ గురించి అడుగుతున్నారు, టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్లీ మెటల్ ఉన్న సెక్టర్ లో కానీ ఈసారి బాగా అండర్ పెర్ఫార్మ్ చేసి పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. కానీ 5% అయితే పెరిగింది. అన్ని కూడా ఐటీ, ఫార్మా అండ్ మెటల్ ఇందా మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే. దీంట్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ బాగా హైలీ ప్రిఫరబుల్. ఆల్రెడీ హిండాల్కో ఆల్రెడీ మనం లాస్ట్ 10 days నుంచి రికమెండ్ చేస్తున్నాము. ఎనీ డిప్ అండ్ బై అనేది బాగా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళింది. అదేవిధంగా టాటా స్టీల్, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్, అదాని ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా మెటల్ దానికి సంబంధించినవి కాబట్టి. అదేవిధంగా వెల్కామ్ ఒకటి బాగానే మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, అదేవిధంగా జేఎస్ఎల్, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ కూడా ఉంది. అవి కూడా మార్కెట్ లో అయితే మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది వాళ్ళ బిజినెస్.